తెలంగాణ గీతానికి జెండా ఎగరేసిన గళం, ప్రజల మనసులలో చెరగని ముద్ర వేసిన కంఠం, సామాజిక సమస్యల్ని అక్షరాలుగా మలిచిన కవి, తెలంగాణ వైతాళికుడు, సాహితీ ప్రేమికుడు, సామాజిక విప్లవకారుడు, తన పాటలతో సమాజాన్ని మేల్కొల్పి ఉర్రూతలూగించిన తెలంగాణ చరిత్రకారుడు. జయ హే జయ జయ హే తెలంగాణ గీత రచయిత అందశ్రీ ఇక లేరన్న వార్త తెలంగాణ సాహిత్య లోకాన్ని విషాదంలో ముంచెత్తింది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందుకు గాను 2025 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ₹1 కోటి నగదు పురస్కారాన్ని అందుకున్న కవి అందశ్రీకి ANN అక్షర నివాళి. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడవున్నడో కాని కంటికి కనరాడుమా. అందశ్రీ 1961 జూలై 18న వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో జన్మించారు. అందశ్రీగా తెలంగాణ లోకానికి పరిచయమైన ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య. ఒక అనాథగా ఎలాంటి ప్రాథమిక విద్య లేని పల్లె పిల్లాడిగా ప్రారంభమైన ఆయన జీవితం సాహిత్య సముద్రంలో ఒక ముత్యంలా ఎదిగేలా చేసింది. తెలంగాణ పల్లెల్లో శ్రమించే మనిషి చెమటకు, మట్టి పరిమళాలకు అక్షర రూపమిచ్చి స్వరమిచ్చిన ప్రజాకవి అందశ్రీ. విద్య లేకపోయినా విలువైన పదాలతో తెలంగాణ భాషా యాసలతో సాంస్కృతిక జీవనాన్ని నిర్వచించిన కవి. ఆయన రాసిన ప్రతి పదం తెలంగాణ ప్రజల బాధ, గర్వం, గుండె చప్పుడును గుర్తుకు తెస్తుంది. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో ప్రతి ర్యాలీలు, సభలలో వినిపించిన ఆయన మాటలు, పాటలు ప్రజల భావాలను చరిత్రలో నిలిపేలా చేశాయి. ఆయన రాసిన జయ జయ హే తెలంగాణ గీతం తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాన్ని చాటి చెప్పేలా చేసింది. బాల్యంలో ఆయన గొడ్ల కాపరిగా పనిచేశారు. పశువులు మేత మేస్తుంటే ప్రకృతిని చూస్తూ ఇతను పాడుతుండగా విని శృంగేరి మఠానికి సంబంధించిన స్వామి శంకర్ మహారాజ్ చేరదీశాడు. అక్కడి నుండే ఈయన పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు అన్న పాటతో పాటు పలు పాటలు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. దర్శకుడు, నిర్మాత, నటులు ఆర్ నారాయణమూర్తి ద్వారా వచ్చిన విప్లవాత్మక సినిమాల విజయం వెనుక ఈయన పాటలున్నాయంటే అతిశయోక్తి కాదు. సన్నివేశం చెప్పిన వెంటనే దానికి అనుగుణంగా అప్పటికప్పుడు పాట అల్లగల నైపుణ్యం అందశ్రీది. ఈయన అసువు కవిత్వం చెప్పడంలో దిట్ట. ఆయన రాసిన పాటలు ఎన్నో సినీ గీతాలుగా ప్రేక్షకులను అలరించాయి. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మత్తుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు. హైదరాబాద్ లాలాగూడలోని ఆయన నివాసం వద్ద భౌతిక కాయాన్ని సందర్శించి ఎందరో కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు. తెలంగాణ సాహిత్య లోకానికి ఎంతో సేవలందించిన అందశ్రీ మరణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు, కవులు, రచయితలు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ సాహిత్య ప్రపంచానికి ఇది భర్తీ చేయలేని లోటని వారు తెలిపారు. జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, మన జెండా మారుత జనని నాదమై జై గంటలు మోగించాలి. ఒకటే జననం, ఒకటే మరణం, జీవితమంతా జనమే మనను.
అందశ్రీ పాటల కవిగానే కాకుండా మాటల రచయితగా కూడా పేరు గడించారు. తెలంగాణ సంస్కృతి నేపథ్యంగా వచ్చిన చిత్రం బతుకమ్మ సినిమా కోసం ఈయన సంభాషణలు కూడా రాశారు. సాధారణ శైలిలో రాసిన ఆయన సంభాషణలు ఆయా పాత్రలకు జీవం పోసేలా చేశాయి. ఆయన రాసిన సినిమా పాటలకు ఎన్నో అవార్డులు వరించాయి. 2006లో వచ్చిన గంగ సినిమాకు గాను ఆయనకు ప్రభుత్వ ప్రతిష్టాత్మక నంది అవార్డు దక్కింది. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడవున్నడో కాని కంటికి కనరాడుమా. ప్రజా కవిగా, తెలంగాణ గీతకారుడిగా అందశ్రీ పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది. ఆయన పాటలు నిరంతరం ప్రజల మధ్యలో నానుతూనే ఉంటాయి. సాహితీమణి అందశ్రీకి ఏఎన్ఎన్ తరపున ప్రగాఢ నివాళి.